హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. కడప డిస్టిక్లోని వేరియస్ పోస్ట్స్ ఇన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బ్లాక్ కడప, వైఎస్ఆర్ కడప డిస్టిక్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ప్రిన్సిపల్ డిఎంఈ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, వైఎస్ఆర్ డిస్టిక్. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిక్లోని ఈ జాబ్స్ అనేది తీయడం జరుగుతుంది. అప్లికేషన్స్ ఆర్ ఇన్విటెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ to various posts in super speciality hospital block Kadapa. Job proforma of application will be available on the portal అయితే ఇవ్వడం జరిగింది. kadapa.ap.government.in వెబ్సైట్లో అయితే చూడొచ్చు. ఇది 5th మంత్ మే నుంచి అండ్ మే 10th నుంచి మే 20 వరకు అవైలబుల్ ఉంటుంది. లాస్ట్ డేట్ కూడా 20th మే 2025 లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. పోస్టులు ఏంటంటే ఉన్నాయంటే అనస్థీషియన్ టెక్నీషియన్ 4 వేకెన్సీస్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ 6 వేకెన్సీస్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 9 వేకెన్సీస్. కాంట్రాక్ట్ బేసిక్ మీద తీసుకోవడం జరుగుతుంది. రిక్రూటింగ్ మోడ్ ఈజ్ డిఎస్సి అండ్ రెన్యూమరేషన్ పర్ మంత్ అనస్థీషియన్ టెక్నీషియన్కి 32,670 రూపీస్ పర్ మంత్ అండ్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 32,670 పర్ మంత్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ ఆల్సో. అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిక్లో ఉన్నవి ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ 2 ఉన్నాయి. అవి పర్ మంత్ రెన్యూమరేషన్ 18,500 రూపీస్. డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 వేకెన్సీస్ అండ్ ఎలక్ట్రీషియన్ 1 వేకెన్సీ అయితే ఉన్నది. జనరల్ డ్యూటీ అటెండెంట్ 44 వేకెన్సీస్ ఉన్నాయండి. 15,000 పర్ మంత్ రెన్యూమరేషన్. ప్లంబర్ 1 వేకెన్సీ ఉంది. ఇది కూడా రెన్యూమరేషన్ 15,000 పర్ మంత్. టోటల్ కాంట్రాక్ట్ బేసిక్ మీద 19 వేకెన్సీస్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిక్ మీద టోటల్ 50. కంప్లీట్లీ 69 జాబ్ వేకెన్సీస్ అయితే ఇందులో తీయడం జరిగింది. ఇవి ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రొవిజనల్ అండ్ లైక్లీ టు ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ ద నీడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ బట్టి ఈ వేకెన్సీస్ ఇంకా పెరగవచ్చు, లేదా తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి, లేదా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైతే ఉందో దాన్ని చూసుకొని మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అయితే వెంటనే అప్లై చేయండి. డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ మే 1st అయితే ఇష్యూ చేశారు అండ్ అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ లాస్ట్ డేట్ అనేది 20 మే 2025. పీరియడ్ ఆఫ్ అప్లికేషన్ స్క్రూటినిటీ 26th to 10th 6th మంత్ వరకు కూడా ఉంటుంది స్క్రూటినిటీ చేయడం. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 18th 6th మంత్ జూన్లోని. అండ్ డేట్ ఆఫ్ గ్రీవెన్స్ కూడా లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ గ్రీవెన్స్ ఈజ్ 23rd June to 30 June వరకు ఇవ్వడం జరుగుతుంది. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ 15th July 2025 అండ్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూడ్ 25th July. దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది మీరు ఆఫీషియల్ వెబ్సైట్ మనం ఇప్పుడు వీడియోలో అయితే చెప్పాం కదా, అందులో చూడొచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అనస్థీషియన్ టెక్నీషియన్ అయితే హ్యావ్ మస్ట్ పొసెస్డ్ ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్స్ and 2 years diploma in anesthesia technician course from recognized institute. Must be recognized registration in paramedical board of Andhra Pradesh and up to date renewal kuda undali. Emergency medical technician ante intermediate with science or its equivalent and must have possessed BSc emergency medical technology or BSc emergency medical service technology from recognized institute in India. ఓకే. అండ్ రెన్యువల్ సర్టిఫికేట్ కూడా అప్డేటెడ్గా ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అయితే డిఎంఎల్టీ ఆర్ బిఎస్సీ ఎంఎల్టీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో కోర్స్ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. అండ్ జూనియర్ అసిస్టెంట్ అయితే డిగ్రీ విత్ కంప్యూటర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. ఇన్ కేస్ ఆఫ్ డిగ్రీ వితౌట్ కంప్యూటర్ హ్యావ్ పోసెస్ 1 year పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ సిపిటి ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ. డేటా ఎంట్రీ ఆపరేటర్ డిగ్రీ విత్ కంప్యూటర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. ఓకే. అండ్ ఎలక్ట్రీషియన్ ITI in a electrical trade or its equivalent in recognized university should have 1 year in a electrical trade from recognized board. Experience ఉండాలి, అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. అండ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ అయితే హ్యావ్ పాస్డ్ 10th class పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ప్లంబర్ ITI in fitter trade or equivalent in recognized institute, apprenticeship of 1 year in fitter trade. ఈ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా డిపెండింగ్ ఆన్ కేటగిరీ బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫీజు అయితే ఓసీ క్యాండిడేట్స్ 400, SC ST BC EWS ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ 300 పే చేయాల్సి ఉంటుంది ఫీజు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్ కావాలి అనుకుంటే వెంటనే అప్లై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.